చెందాల్సిన అవసరం లేదు. ఏ డోస్కి అవసరమైన మందులు ఆ డోస్కే తీసుకెళ్ళచ్చు. 3 సార్లు మూడో డోస్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, పైసలు బ్లాక్ అయిపోతుంది, గడ్డగట్టిపోతుంది, మళ్ళీ రైపోతుంది ఏదైనా వర్షం పట్టి. కోటగిరి మండలంలో వ్యవసాయాధికారి, జిల్లా వ్యవసాయాధికారి, నా పేరు గోవింద్, పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే కొన్ని అనవసరమైన పురుగు మందులు కానివ్వండి, గుళికలు కానివ్వండి, వేరే అవసరం లేని నానో యూరియా, నానో డిఏపి రైతులకు అంటగడతా ఉన్నారు డీలర్స్ అనేది సమాచారం. దాన్ని వెరిఫై చేయడానికి ఈరోజు మండలంలో సందర్శించి డీలర్స్కు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నా. ఎవ్వరు కూడా రైతుకు అవసరం లేనిది ఇవ్వద్దు. ఇస్తే మా దృష్టికి వస్తే కంప్లైంట్ వస్తే మాత్రం తప్పకుండా, కంప్లైంట్ కాదు ఏ సమాచారం వచ్చినా మేము డైరెక్ట్ రేడ్ చేసి వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయడానికి వెనుకాడము. వచ్చినా ఇప్పటి నుంచి ఎవరైనా చేస్తే కూడా ఇంతకుముందు అంటే అవసరం ఉన్న వేరేకే తీసుకుపోండి. రైతు దగ్గర కొన్ని పైసలు ఉండకపోవచ్చు, అనవసరమైన కట్టి ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు, తర్వాత అవసరం ఉంటాయి. ఇప్పుడే తీసుకుపెట్టుకోవాలంటే అసలు మళ్ళీ తక్కువవుతుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి దానిలకు పాల్పడకుండా ఉండేటట్టు మేము ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం. ఏదన్నా మా సంబంధిత వ్యవసాయాధికారి కానివ్వండి, మండల జిల్లా అధికారి కానివ్వండి తప్పుకుంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, ఇంకోటి లేదు. ఈడ ఎన్ని వస్తువులు ఉన్నాయి బాబు? ఇక్కడ